బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేపడుతూ ప్రాంతీయ పార్టీలను వేధిస్తోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని అన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే ప్రధాని ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో రాష్ట్రాలలో మరి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను మింగేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా మరి ఈరోజు ఇబ్బంది పెట్టాలని, ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే నిధులు ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కు కూడా ఇక్కడ అమలు పరచకుండా చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. ఈరోజు ప్రభుత్వం కోల్పోగానే తిరిగి మళ్ళీ ఇబ్బందులు పెట్టాలని ఒకవైపు మరి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా నేను అరెస్ట్ చేసి ఈ ఎన్నికల సమయంలో పార్టీని డిస్టర్బ్ చేయాలని